16 నెలల నిర్బంధం తర్వాత తన ఇంటికి చేరుకోవడంతో యావత్ రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రేయోభిలాషులంతా కూడా పెద్ద ఎత్తున ఈ నివాసానికి తరలిస్తూనే ఉన్నారు. వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళంతా ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మీకు అంత అభిమానం? మాకు చాలా అభిమానం అండి. గూడూరు నుంచి నిన్న వచ్చాము, నిన్న జైలు దగ్గరికి వెళ్ళాము, జైలు దగ్గరికి వెళ్తాము, మళ్ళీ ఇక్కడ అన్నం చూసేదానికి నిన్నటి నుంచి ఇక్కడే కాసుకొని ఉన్నాము. అన్నం చూసి ఒక్కసారి 16 నెలల తర్వాత అన్న వచ్చాడు. అన్న కోసం మా ప్రాణాలైనా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామండి. నువ్వు చెప్పనమ్మా, ఇంత అవస్థలు పడుతూ కూడా నువ్వు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఇంత అభిమానం? నాకు రాజశేఖర రెడ్డి గారు పింఛన్ అయితే, మా ఇంట్లో అయితే, పొలాలు అయితే మాకు ఆయన దేవుళ్ళ చేశారు సార్. ఆయన దానికన్నా అంతే. మన చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర మాకు ప్రాణము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 2 రోజుల నుంచి నేను ఎన్నే ఉన్నాను. చెంచులు కూడా చెల్లించే ఉదయం నుంచి కాసు పెట్టుకున్నాను. నేను అది పని ఒక రోజులో తొక్కినా కానీ లెక్క చేయకుండా ఆయన అభిమానం మీద పోయి అది పనిగా ఆయన కలిసి చూసి వచ్చాను. దానికి ఉదయం నుంచి 6 గంటలు ఒకసారి కలవాలని చెప్పి అననే దానికి అది పనిగా 6 గంటల నుంచి కూర్చోన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ఒక సామాన్యుడికి, ఒక వికలాంగుడికి ఎంత అభిమానం ఉందానికి చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇంకా చాలా మంది మనతో పాటు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదలని ఎలా చూస్తున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది? నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. సిబిఐ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి దేవుడి దయ వల్ల ప్రజలు ఎంతో మంది మసీదుల్లో, చర్చిల్లో పూజలు చేసి మరి మహానాయుడు రాజశేఖర్ చేసిన పథకాలు 108 కానీ ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల ఫీజు, రైతుల కరెంట్ బిల్లు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మంది కోట్ల ప్రజలు ఇప్పుడు ఉన్నారు రాజశేఖర రెడ్డి అభిమానులు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మాకందరికీ నమ్మకం ఉంది. మీరే ప్రాంతం నుండి వచ్చారు? ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎందుకు అభిమానం మీ ప్రాంతంలో? సార్, బెంగళూరు నుంచి వచ్చినాం సార్. నిన్న బెయిల్ అయిందని తెలిసి పొద్దున్నే 10 o'clock వచ్చినాము. ఇంకా చూడాలని వచ్చినాం సార్ బెంగళూరు. ఇంకా వైఎస్ రాజశేఖర కుటుంబం అంటే ఎందుకమ్మా అంత అభిమానం? ఫస్ట్ ఇంకా ఆయన 5 సంవత్సరాలు చేసిన పథకాలన్నీ జనాల్లోకి జాస్తి వెళ్ళినాయి. అందుకోసం ఆయన అంటే చాలా అభిమానం సార్ మాకు. బెంగళూరు నుంచి వచ్చినాం సార్ మేము. ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మీకు ఎంత అభిమానం? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల నేను కూడా బీటెక్ చదివాను. అలానే ఇలా జగనన్న పాలన తెలంగాణ మొత్తం కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలు ఇక ఎవరు పెట్టరు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అందాలంటే జగనన్నే రావాలని తెలంగాణ ప్రాంతంలో కూడా జగనన్న కోసం ఎదురు చూస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మీ ప్రాంతంలో ఎలా చూస్తున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద కానీ అదే వైఎస్ కుటుంబాన్ని వేధించడాన్ని అక్కడ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? సార్, మేము ఈ రోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడి మండలం నుంచి వచ్చాను. నేను కాకల గ్రామ సర్పంచ్ని. వాస్తవం మా గ్రామం దగ్గర ఎలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. ప్రాజెక్టును నిర్మించడం వల్ల దర్దాపుగా 24 మండలాలకు నీరు వస్తుంది. మా రాయలసీమ ప్రాంతం ఆనుకొని ఉన్న మా వెనకబడ్డ ప్రాంతానికి వాటర్ రావటం వల్ల మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పడుతుంది. అందుకోసం మా ప్రాంతం అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అంత అభిమానం ఉంది. రాజశేఖర రెడ్డి పథకం కింద నేను బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడా. జగన్ నిన్న బెయిల్ మీద విడుదలైనాడని తెలిసి అభిమానంతో నేను 2 రోజులు లీవ్ పెట్టి ఇక్కడ వచ్చిన. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పాలనలో లబ్ధి పొందిన, పింఛను పొందిన వికలాంగులు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన విద్యార్థులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే వైఎస్ఆర్ హయాంలోని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ వైఎస్ జగన్ వెనకాల నిలబడాలి, ఆయనకు అండగా నిలబడే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు.